పాండ్లు ప్రతి చోట బీహార్లో ప్రతి చోట చూసినాం కాబట్టి యాష్ పాండ్లు వీటికన్నా 100 ఎక్కువ గుట్టలు ఉంటాయి. సో యాష్ పాండ్లు ఎట్లా ఎత్తుతారు, ఎట్లా తీసుకెళ్తారు, ఎన్ని ఎక్స్కవేటర్లు పెడతారు, ఎన్ని టిప్పర్లు పెడతారు, ఎంత టైము ఎంత ఫ్రీక్వెన్సీలో అది చేయొచ్చు నాకు ఒక అవగాహన ఉంది. కాబట్టి నేను శ్రీనివాస్కు మంగ గారికి చెప్పిన అంత భయపడకండి, డిస్ట్రెస్ కు లోన్ కాకండి, ఇంకా 3 ఏళ్లు మేము ఇట్లానే బతకాలి, ఇది ఇన్నే ఉంటది అని. దీనికి ఏదైతుందో తప్పకుండా పరిష్కారం ఉంటుంది. 6 నెలల్లో ఎత్తే మార్గం కూడా ఉంటుంది. బడ్జెట్ ఉంటే తప్పకుండా సాల్వ్ అవుతుంది. మనసు ఉంటే మార్గం ఉంటుంది. దేవుడు నాకు మనసు ఇచ్చినాడు. అండ్ మీరు నా అదృష్టవశాత్తు మీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టిండ్రు. నన్ను పెట్టడంతో మీ ఆవేదనను రోజు చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కామెంట్ నాకు పార్లమెంట్ కొట్లాడినా కాబట్టి సోషల్ మీడియా భయంకరంగా ఏదైతున్నదో సోషల్ మీడియా చొచ్చుకపోతుంది. కాబట్టి 200 గ్రూపులు స్టార్ట్ చేసిండ్రు పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు. ఆ 200 గ్రూపులు నేను రోజు చూస్తే ఏదైతుందో నాకు 24 గంటలు కూడా సరిపోదు, 365 రోజులు కూడా సరిపోదు. కాబట్టి చాలా గ్రూపులలో పనిచేసి వీళ్ళ గ్రూప్ మాత్రం ఖచ్చితంగా వచ్చిన 100 మెసేజ్లైనా చదువుతున్నాను, ఫోటోలు చూస్తున్నాను, వీడియోలు చూస్తున్నాను. ఆవేదన వాళ్ళ ఆవేదననే నా ఆవేదన అనుకొని ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. గట్ల సతీష్ ఏమన్నాడంటే, అన్న మా సమస్య మీడియాకు మొత్తం తెలవాలి, ఇంకా ఎక్కువ మందికి తెలిస్తే మాకు లాభం జరుగుతుంది, మీరు మీడియా వాళ్ళందరికీ చెప్పండి, వాళ్ళు కూడా అందరు వస్తే లాభం జరుగుతుంది అని. అంటే తప్పకుండా మీడియా వాళ్ళు ఉండాలి, మీడియా పబ్లిసిటీ జరగాలి. కానీ నేను వచ్చినప్పుడు మొదటిసారి మీ ఆవేదనను వినేటానికి వచ్చినప్పుడు నేను ఆ మీడియా వాళ్ళందరినీ ఎంటేసుకుని 20 కెమెరాలు 20 మంది ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళను పెట్టుకొని వస్తే మళ్ళీ ఏదైతుందో మంగ గారు శ్రీనివాస్ గారు ఏదైతుందో వాళ్ళు చెవు కొరుక్కొని ఏదైతుందో మళ్ళా మొత్తం బ్యాండ్ వేసుకొని వచ్చిండు, బ్యాండ్ బాజా బరాజ్ చేసేటానికి అందరి లెక్క. సమస్య మాట్లాడకుండా ఇదే పని ఫోటోలు తీసుకోవడం, ఫోటోలు పెట్టుకోవడం, వీడియోలు పెట్టుకోవడం అంటారేమో భయంతో వాళ్ళు వద్దు సతీష్ ని దండం పెడతా, మీరు పెట్టుకుంటారు కదా ఒక్కలో ఇద్దరితో, అది సరిపోతుంది. మీరు తర్వాత మీరే వాట్సాప్ లో మీ గ్రూప్ లో పెట్టుకుంటారు, అది కొంత సర్క్యులేట్ అయిపోతుంది. ఉదయ్ చాలా వాట్సాప్ ఎక్స్పర్ట్, ఆయన కూడా కొన్ని చోట్ల పెడతాడు, అది మనకు సరిపోతుంది. ఆర్గానిక్ వేలో పోతుంది. ఇప్పుడు మనం సింథటిక్ వేలో పోతే ఏదైతుందో ఈ అపవాదం నాకు అంటుకుంటుంది, ఈ అపవాదం నాకు వద్దు అని చెప్తున్నాను. నేను 100% మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. నేను తప్ప కరీంనగర్లో ఎవరు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి గంటాపతంగా చెప్తున్నా. ఎందుకంటే ఇదివరకు సంవత్సరంకి వెళ్ళి మాట్లాడినారు వాళ్ళు, నాలుక కొసకెళ్లి మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఎలక్షన్ కోసమే మాట్లాడుతున్నారు, ఓట్ల కోసమే మాట్లాడుతున్నారు. మేము ఓట్ల కోసం రాలేదు, దండం పెట్ట. మేము పార్టీ ప్రతినిధిగా కూడా రాలేదు. బట్ నేను గౌరవంగా గర్వంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని. కానీ మీకోసం ఎక్కువ బతికేటం కరీంనగర్ ప్రజల కోసము